Hey traders, welcome back to Telugu Trading Secret. ఇప్పుడు మన స్క్రీన్ మీద ఉన్న ఈ ఒక ఇండికేటర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ ఎ కంప్లీట్లీ ఫ్రీ ఇండికేటర్. మోర్ ఓవర్ బేస్డ్ ఆన్ వాల్యూమ్ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇస్తుంది. ప్లస్ మనం సెట్టింగ్స్లో టైం ఫ్రేమ్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 4 ఆప్షన్స్లో మనకి ఎలాంటి టైం ఫ్రేమ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కావాలనేది. సో ఇప్పుడు మన స్క్రీన్ మీద ఆల్రెడీ ప్లాట్ అయింది. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చి బ్యాంక్ నిఫ్టీ 3 minutes టైం ఫ్రేమ్. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ వీక్ ఉంది ఆర్ అంటే వీక్లీ రెసిస్టెన్స్. సో బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు వీక్లీ రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు మనం పర్టికులర్గా 3 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాం కాబట్టి 3 minutes టైం ఫ్రేమ్లో ఉన్న మనకి రెసిస్టెన్స్ అనేది మార్క్ అయింది, కింద మనకి సపోర్ట్ మార్క్ అయింది. సో ఎవరైనా 3 minutes 5 minutesలో ట్రేడ్ చేయాలన్నా కూడా ఆటోమేటిక్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్లాట్ అయిపోతుంది ఆన్ స్క్రీన్ బేస్డ్ ఆన్ వాల్యూమ్. సో ఇక్కడ మనకి కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. యూ క్యాన్ చేంజ్ ద సెట్టింగ్స్ ఫర్ మేకింగ్ యూ మోర్ కంఫర్టబుల్. సో ఇప్పుడు ఐ విల్ జస్ట్ షిఫ్ట్ ఇట్ ఫర్ 5 minutes టైం ఫ్రేమ్. ఇటువంటి 5 minutes టైం ఫ్రేమ్ వస్తున్నాగే మనకి 5 minutes టైం ఫ్రేమ్లో ఉన్న రెసిస్టెన్స్ ప్లాట్ అయిపోయింది. సో ఇది 5 minutesకి ఉన్న రెసిస్టెన్స్ అండ్ ఇది 5 minutesకి ఉన్న సపోర్ట్. సో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ వాల్యూమ్. ఓకే, వాల్యూమ్ మీద బేస్ అయ్యే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంది. యూజువల్గా ట్రేడింగ్ వ్యూలో మనకి నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి వాల్యూమ్ దొరుకుతుంది, కానీ సో ఇప్పుడు మీరు వేరే ఏదైనా ఒక పర్టికులర్గా ఒక ఇండైసెస్ చూస్తే చూడండి, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీస్ దెర్ ఇస్ నో వాల్యూమ్ డేటా ఫర్ దిస్ సింబల్. అంటే ఈ ఇండికేటర్కి ఎక్స్క్లూజివ్గా వాల్యూమ్ అవసరం. వాల్యూమ్ ఉంటేనే అది మనకి ప్లాట్ చేస్తుంది. నిఫ్టీ ఆటో చూడండి, నిఫ్టీ ఆటో ఇక్కడ ఉంది మనకి. ఓకే, నిఫ్టీ ఆటో కూడా ఇక్కడ పర్టికులర్గా ఈ సింబల్కి వాల్యూమ్ లేదని చెప్తుంది. ఏ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్స్కి వాల్యూమ్ ఉందో ఆ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్స్కి ఇది చాలా బాగా పనిచేస్తుంది, ఎందుకంటే ఇది పనిచేసేది విత్ వాల్యూమ్, బేస్డ్ ఆన్ వాల్యూమ్. సో ఇక్కడ మనకి ఉన్న సెట్టింగ్స్లోనే వన్ ఆఫ్ ద 4 మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి స్క్రీన్ మీద ఉన్న వచ్చి వీక్లీ ఉంది, 5 minutes వచ్చి బేస్డ్ ఆన్ పర్టికులర్ చార్ట్. సో ఇక్కడ మనకి ఫ్రేమ్స్లో వచ్చి మనకి 4 సెట్టింగ్స్ ఉంది, 1 2 3 4. ఫస్ట్ వన్ వచ్చేసి బేస్డ్ ఆన్ చార్ట్. సో చార్ట్లో ఏ టైం ఫ్రేమ్ ఉందో ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో ఉన్న క్యాండల్. సో ఇప్పుడు 5 minutes క్యాండల్ ఇక్కడ ఉంది కాబట్టి 5 minutesలో ఉన్న క్యాండల్లో ఏ క్యాండల్కి ఎక్కడ వాల్యూమ్ ఎక్కడ ఉందో విత్ హ్యూజ్ పర్టికులర్ క్యాండల్ లొకేషన్ విత్ హ్యూజ్ వాల్యూమ్, ఎక్కడ వాల్యూమ్ ఎక్కువ ఉందో ఆ పర్టికులర్ లొకేషన్ దగ్గర మనకి ఒక డయాగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ బాటమ్ లెవెల్లో పర్టికులర్గా ట్రేడ్ అవుతున్న లెవెల్ సెంటర్లో ఎక్కడైనా మళ్ళీ వాల్యూమ్ ఎక్కువ ఉన్న క్యాండిల్ ఉన్నప్పుడు దాన్ని మనకి మరొక లెవెల్ ఇచ్చి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఫోర్త్ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు మీకు ఏ టైం ఫ్రేమ్ కావాలి అనేది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు 1 hourలో ఎక్కువ అనాలిసిస్ చేస్తూ ఉంటారు అండ్ 1 day లేదా 15 minutes అన్నప్పుడు మీరు 1 day 1 hour 15 minutes సెట్ చేసుకొని 5 minutes క్యాండిల్ లేదా 3 minutes క్యాండిల్ ఆన్ చార్ట్ అనేది మీరు వేసుకున్నప్పుడు బై డిఫాల్ట్గా ఇక్కడ ఏది స్క్రీన్ మీద ఏ టైం ఫ్రేమ్ ఉందో అది మనకి ఫస్ట్ వన్ ఇస్తుంది. సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ యూ క్యాన్ కస్టమైజ్ ఇట్. ఇప్పుడు మనకి ఇక్కడ బై డిఫాల్ట్ ఉన్నది వచ్చి వీక్ ఉంది, దాని తర్వాత డేస్ ఉంది 4 hours. చూడండి, వీక్లీ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది, డేకున్న కన్సిడరేషన్ సపోర్ట్ ఇక్కడ ఉంది అండ్ 4 hourలో సపోర్ట్ ఇక్కడ ఉంది. సో మీరు ఎలాంటి ఒక ఇన్స్ట్రుమెంట్ యూస్ చేసినా లేదా ఎలాంటి ఒక టైం ఫ్రేమ్ ప్రిఫర్ చేసినా ఇది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఐ విల్ జస్ట్ షిఫ్ట్ ఇట్ నౌ ఫర్ స్క్రిప్టో. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇది ఇథేరియం 5 minutes టైం ఫ్రేమ్. సో ఇథేరియం 5 minutes టైం ఫ్రేమ్ లైవ్ మార్కెట్లో ఉన్నాం ఇప్పుడు. ఓకే, ఇక్కడ మనం ఎక్స్క్లూజివ్గా లైవ్ మార్కెట్లో ఉన్నాం. సో ఇక్కడ కనిపించే ఇవన్నీ మనకి 5 minutesలో ఉన్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇప్పుడు ప్రజెంట్ ఆన్ మార్కెట్లో మనకి 5 minutesలో ఇది సపోర్ట్ లెవెల్ మార్క్ అయింది అండ్ 5 minutesలో ఇది రెసిస్టెన్స్. ఓకే, బేస్డ్ ఆన్ చార్ట్లో ఏ టైం ఫ్రేమ్ ఉందో అది మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫస్ట్ సెట్టింగ్స్. ఇంకా మనం సెకండ్, థర్డ్, ఫోర్త్ వస్తే ఇక్కడ మనకి డే సపోర్ట్ ఉంది. ఎందుకు ఇది కంప్లీట్గా హైలైట్ అయింది ఒక కలర్లో ఉందంటే ఈ పర్టికులర్ రీజన్ ఇక్కడ మనం చూడవచ్చు, ఈ పర్టికులర్ రీజన్ ఈజ్ అండర్ డే టైం ఫ్రేమ్లో సపోర్ట్ లెవెల్లో ఉంది. అయితే పైనకి మనకి రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ చూడండి, వీక్లీ సపోర్ట్ ఇక్కడ ఉంది, డే సపోర్ట్, 4 hour సపోర్ట్ రెసిస్టెన్స్, డే రెసిస్టెన్స్, వీక్లీ రెసిస్టెన్స్. సో ఇలా యూ క్యాన్ కస్టమైజ్ వాట్ టైం ఫ్రేమ్ యూ వాంట్. ఇప్పుడు మనం దీంట్లో 3 minutes స్విచ్ చేసామంటే దిస్ ఇస్ 3 minute,
3 మినిట్‌కి మనకి ఇప్పుడు సపోర్ట్ దగ్గరకొచ్చింది. రెసిస్టెన్స్ దగ్గర రివర్సల్ అయ్యి మళ్ళీ 3 మినిట్స్ సపోర్ట్ దగ్గరికొస్తుంది. బాటమ్ సైడ్ గూడా మనకొక సపోర్ట్ ఉంది. ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. సో, ఇలా యూ క్యాన్ ట్రేడ్ దిస్ వెరీ ఈజీలీ. ఎక్స్‌క్లూజివ్ బేస్డ్ ఆన్ వాల్యూమ్ పనిచేస్తుంది. సో, ఇప్పుడు సెట్టింగ్స్ నేను మీకు చూపిస్తాను. బిఫోర్ దట్ ఐ విల్ షో యూ హౌ టు ప్లాట్ దిస్ ఇండికేటర్. ఓకే. ఫ్రెండ్స్, ఇండికేటర్ సెక్షన్‌లో మనం యూ నీడ్ టు టైప్ వాల్యూమ్ బేస్డ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్. దీన్ని మీరు స్క్రీన్ షాట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. దిస్ ఈస్ ద థింగ్ యూ నీడ్ టు టైప్ వాల్యూమ్ బేస్డ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్. సో, ఫస్ట్ వన్ మనకు ఉంది కదా, డెవలపర్ టామీ ఎఫ్ 1001. దిస్ ఈస్ ద డెవలపర్. 21.1K ఫాలోవర్స్ ఉన్నారు. దీన్ని మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. ఇది డెవలపర్ నేమ్. దిస్ ఇస్ ద ఇండికేటర్ నేమ్. ఓకే. దీన్ని మీరు వన్ స్టెప్ జస్ట్ ఫేవరెట్ యాడ్ చేశారంటే మన ఫేవరెట్ లిస్ట్లో ఉంటుంది. స్టార్ అయిపోతే ఫేవరెట్లో ఉంటుంది. ఇంకొక క్లిక్ మన స్క్రీన్ మీద ఉంటుంది. రిమెంబర్, ఇది ఎక్స్క్లూజివ్ వాల్యూమ్ బేస్డ్. మీరు దీన్ని ఇంకొక వాల్యూమ్ బేస్డ్ ఇండికేటర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. వాల్యూమ్ బేస్డ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇఫ్ యూ వాంట్ టు మార్క్, మీరు దీన్ని ప్లాట్ చేయండి. మార్క్ చేసుకొని దాని తర్వాత దీన్ని మీరు రిమూవ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ వెళ్ళినప్పుడు ఎక్స్టెండ్ ఆల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ టు నెక్స్ట్ జోన్ ఇవన్నీ ఉన్నాయి. ఏం నథింగ్ టు చేంజ్ హియర్. మేజర్గా ఉండేది ఏంటంటే టైం ఫ్రేమ్. 4 సెట్టింగ్స్ అని చెప్పాను కదా. టైం ఫ్రేమ్ 1లో వచ్చి మనకి ఇక్కడ చార్ట్ ఉండాలి. చార్ట్ ఉన్నప్పుడు మీరు 1 మినిట్ టైం ఫ్రేమ్ యూజ్ చేయండి. 3 మినిట్స్ 5 మినిట్స్ ఏ టైం ఫ్రేమ్ చార్ట్ యూజ్ చేసినా పర్టికులర్గా ఆ టైం ఫ్రేమ్లో ఉన్న చార్ట్ బేస్డ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనకి ప్లాట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ సెకండ్ సెట్టింగ్స్ వచ్చి ఇక్కడ టైం ఫ్రేమ్ 4 అవర్స్ ఉంది. దీన్ని మీరు కావాలంటే 15 మినిట్స్ చేసుకోవచ్చు. సో, 15 మినిట్స్ రిలేటెడ్ చూడండి, ఇక్కడ మనకి ప్లాట్ అయిపోయింది. 15 మినిట్స్ రెసిస్టెన్స్, 15 మినిట్స్ సపోర్ట్. టైం ఫ్రేమ్ 3లో వచ్చి యూ కెన్ పుట్ ఇట్ యాజ్ 1 అవర్. ఓకే. 1 అవర్ వేసుకుంటే నెక్స్ట్ మనకి 1 అవర్లో ఉన్న టైం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ ద లాస్ట్ టైం ఫ్రేమ్ 4 యూ కెన్ ప్రిఫర్ 1 డే. ఓకే. సో, యూజువల్గా 5 మినిట్స్, 15 మినిట్స్, 1 అవర్ అండ్ 1 డే ఆర్ ద మేజర్ టైం ఫ్రేమ్ వరల్డ్ వైడ్ ట్రేడర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇందులో మీకు కలర్స్ ఉన్నాయి. ఆ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ కలర్స్ కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. థిక్నెస్, ఒబెసిటీ పెంచుకోవచ్చు. అండ్ అగైన్ ఆల్ 4 టైం ఫ్రేమ్స్కి మనకి కలర్ సెట్టింగ్స్ ఉంది. ఇంకా విజిబుల్ సైడ్ వచ్చినప్పుడు ప్యానెల్ లేబుల్స్ కావచ్చు, లైన్ ఫీల్డ్స్, లైన్స్ టేబుల్స్ ఇవన్నీ ఉన్నాయి. ద మేజర్ సెట్టింగ్స్ మీరు చేయాల్సింది ఇక్కడ టైం ఫ్రేమ్ 1 లెట్ ఇట్ బి చార్ట్. ఇది ఎలా ఉంది అలాగే ఉంది చార్ట్ ఉంది. టైం ఫ్రేమ్ 2 మీకు ఏ టైం ఫ్రేమ్ కావాలి అనేది మీరు ఇక్కడ సెట్ చేసుకోండి. ఇట్ హ్యాస్ ఫుల్ కంప్లీట్ సెట్టింగ్స్ ఉంది ఇక్కడ. టైం ఫ్రేమ్ 3 అండ్ టైం ఫ్రేమ్ 4 కూడా దట్ ఈస్ డన్ విత్ ద సెట్టింగ్స్. ఇక్కడ మనకి మేజర్ సెట్టింగ్స్ అస్సలు లేదు. మీకు లేదు బై డిఫాల్ట్ కావాలంటే ఇక్కడ రీసెట్ సెట్టింగ్ చేశారంటే బై డిఫాల్ట్ ఏం సెట్టింగ్స్ ఉండిందో ఇంతకుముందు అదే ఫ్యాక్టరీ సెట్టింగ్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే చేశారంటే స్క్రీన్ మీద ప్లాట్ అవుతుంది. ఇప్పుడు మనం చూడొచ్చు హైలైట్ అయినది వచ్చి మనకి డే సపోర్ట్ ఉంది. ఈ పర్టికులర్ రీజన్ 1 అవర్స్ సపోర్ట్ ఉంది. చూడండి 1 అవర్ సపోర్ట్ మనకి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది. అండ్ 15 మినిట్స్ సపోర్ట్ ఇక్కడ ఉంది. 15 మినిట్స్ సపోర్ట్ దగ్గర రివర్సల్ తీసుకొని పైకి వెళ్ళింది. 3 మినిట్స్ రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు 3 మినిట్స్లో ఉన్నాము. 15 మినిట్స్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది. 1 అవర్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది. మీరు టైం ఫ్రేమ్ చేంజ్ చేశారంటే 5 మినిట్స్ వస్తుంది. బికాస్ ఆఫ్ టైం ఫ్రేమ్ 1 చార్ట్ సెట్టింగ్ ఉంది కాబట్టి. చార్ట్లో ఏ టైం ఫ్రేమ్ ఉంటుందో ఆ సెట్టింగ్స్ మనకి చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి 15 మినిట్స్ రెసిస్టెన్స్, 5 మినిట్స్ రెసిస్టెన్స్ రెండు టుగెదర్గా ఉండడం వల్ల ఇట్స్ అన్ పానిక్ సిచ్యుయేషన్. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ రివర్సల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 2 రెసిస్టెన్స్ ఉన్నాయి. 5 మినిట్స్ రెసిస్టెన్స్ అండ్ 15 మినిట్స్ రెసిస్టెన్స్. అండ్ రిమెంబర్ దిస్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ వాల్యూమ్. వాల్యూమ్ మీదే మనకి ఇది పనిచేస్తుంది. సో ట్రేడర్స్, మై రిక్వెస్ట్ ఈస్, మీరు ఈ వీడియో ఎప్పుడు చూస్తున్నారో ఆ రోజు ఇమ్మీడియట్గా దీన్ని ట్రేడింగ్ వ్యూలో వెళ్ళి సెర్చ్ చేసి ఫేవరెట్ చేసుకోండి. ఫేవరెట్ చేసుకుంటే మన ఒక ఫేవరెట్ లిస్ట్లో ఉంటుంది. పర్టికులర్ ఇండికేటర్ సెక్షన్స్లో 15 to 20 మినిట్స్ ఇండికేటర్ టైం స్పెండ్ చేసి చూడండి. మీ యొక్క ఇన్స్ట్రుమెంట్స్తో దీన్ని ఒకసారి ప్లాట్ చేసి ఈ లెవెల్స్ అంటే ఎక్కడెక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంది బేస్డ్ ఆన్ వాల్యూమ్స్ అనేది ఐడెంటిఫై అవుతుంది. అండ్ మోర్ ఓవర్ కస్టమైజ్ చేసి చూడండి. టైం ఫ్రేమ్ 1 లెట్ ఇట్ బి చార్ట్, టైం ఫ్రేమ్ 2, 3 అండ్ 4 మీకు ఏ టైం ఫ్రేమ్ కావాలి ఆ టైం ఫ్రేమ్ సెట్ చేసుకోండి. ఆ తర్వాత ఒకసారి ప్లాట్ చేసి చూడండి. రిమెంబర్, ఎప్పుడైనా మీకు ఒక లెవెల్స్ బేస్డ్ ఆన్ వాల్యూమ్ కావాలంటే ఇమ్మీడియట్గా దీన్ని మీ ఫేవరెట్ లిస్ట్కి వెళ్ళి ప్లాట్ చేయండి. ఆ వాల్యూమ్ అనాలిసిస్ చేసి పర్టికులర్ లెవెల్స్ని మీరు మార్క్ చేసుకోండి.
యూ కెన్ యూజ్ ఎనీ లైన్స్ మార్క్ చేసుకున్న తర్వాత ఇండికేటర్ మీరు రిమూవ్ చేసి యూ ఆర్ యూజింగ్ ఎనీ అదర్ ఇండికేటర్స్ లైక్ మూవింగ్ యావరేజ్ లేదా ఎంఏసిడి లాంటివి ఏమైనా ఇండికేటర్స్ యూజ్ చేసేవారు ఉంటే ప్రిఫర్ యూజింగ్ దట్. బట్ దిస్ ఇండికేటర్ విల్ హెల్ప్ యూ ఐడెంటిఫై లెవెల్స్ అంటే మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్డ్ ఆన్ వాల్యూమ్స్. దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇఫ్ యూ వాచింగ్ దిస్ ఫస్ట్ టైం, కైండ్లీ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ ట్రేడింగ్.